అప్లై చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ మీరు మీ సేవకి వెళ్ళి ఒక ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ తీసుకోండి. దానికి ఒక 50-60 రూపీస్ ఏమో ఉంటుంది. ఈ ఫామ్లో మీరు డీటెయిల్స్ బ్రైడ్ రూమ్ డీటెయిల్స్ అన్నీ రాయాలి. నెక్స్ట్ డాక్యుమెంట్స్ అమ్మాయి యొక్క ఆధార్ కార్డు, వాళ్ళ మదర్కి సంబంధించి రేషన్ కార్డు, స్టడీ సర్టిఫికేట్స్, 10th, క్యాస్ట్, ఇన్కమ్, పెళ్లి కార్డు, 2 పెళ్లి ఫోటోలు కావాలి అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ కూడా తీసుకొని వెళ్ళండి. అమ్మాయికి సంబంధించి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, వాళ్ళ మదర్కి సంబంధించి ఆధార్, రేషన్ కార్డ్ అండ్ బ్యాంక్ డీటెయిల్స్ కంపల్సరీగా అయితే తీసుకొని వెళ్ళాలి. అబ్బాయి తరపున అంటే అబ్బాయికి సంబంధించి ఆధార్ కార్డ్, వాళ్ళకి సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్ఎస్సీ మెమో, అమ్మాయిది కూడా ఎస్ఎస్సీ మెమో. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా కంపల్సరీగా ఉండాలి. వీటన్నింటిపైన మీకు దగ్గరలో కానీ మీకు తెలిసిన గెస్టెడ్ ఆఫీసర్ ఉంటే గెస్టెడ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సిగ్నేచర్స్ తీసుకొని స్టాంప్ వేయించుకొని మీరు మీ సేవకి వెళ్తే వాళ్ళు ఆన్లైన్లో చేస్తారు. తర్వాత ఈ ఫామ్స్ అన్నీ తీసుకొని ఒరిజినల్స్ అండ్ గెస్టెడ్ సైన్ పెట్టిన కొన్ని జిరాక్స్ కూడా తీసుకోండి, బెస్ట్, ఎందుకని మంచిది. ఇవన్నీ కూడా మీరు తీసుకెళ్ళి ఒరిజినల్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా, అప్లికేషన్ ఫామ్ తోటి ఇవన్నీ జత చేసేసి మండలంలో ఇచ్చేసేయాలి. మీకు దగ్గరలో ఉన్న మీ మండలం ఏదైతే ఉందో దానికి సంబంధించి అక్కడ ఇచ్చేస్తే ఫస్ట్ మీకు ఆన్లైన్లో ఎన్రోల్ అయింది చూపిస్తుంది. తర్వాత వాళ్ళు వెరిఫికేషన్ చేసిన కొద్దీ ఎక్కడ ఆగుతుంది, ఎక్కడ పెండింగ్ ఉంది, ఎక్కడి వరకు అయింది ప్రాసెస్ అనేది మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. ఇది చాలా చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో. అండ్ 1 lakh రూపీస్ అయితే వస్తాయి కళ్యాణ లక్ష్మికి అప్లై చేసుకున్న వాళ్ళకి. ఎవరైనా న్యూలీ మ్యారీడ్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి డెఫినెట్లీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.